లెఫ్ట్ రైట్ రైట్. అరే అరే దేఖో అరే. మన కర్మేంట్రా ఇట్లా తగలబడింది. బ్రిటిషర్స్ నుంచి తెచ్చుకున్న ఫ్రీడమ్ పెళ్ళాం చేతిలో పెట్టి మళ్ళీ పెళ్ళాం కోసం ఇక్కడ రావడం ఏంట్రా? నువ్వు చిన్నప్పుడు కిచెన్లో సీక్రెట్గా బూస్ట్ నాకినప్పుడు నీ చేతుకున్న అదృష్ట రేఖలు కూడా నాకేసి ఉంటావు. అరే నువ్వు పంచేయాలనే కిచెన్ లోపలికి వెళ్ళారా? షెఫ్ని కదరా. చెప్పావే ఇందాకే. This actually much better than what we expect. Hey! Hi Vikram. What a surprise. నువ్వేంటి ఇక్కడ? యూట్యూబ్లో చూశాను, మెంబర్గా జాయిన్ అయ్యాను. That's good. Welcome then. థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్, చాలా మంచి కాన్సెప్ట్. I am also freshly divorced like him. Before my tragedy ends up as a comedy, I want to find a good partner. బాగా సెట్ అయ్యారు ఇద్దరు. ప్లేస్ కూడా అదిరిపోయింది. ఇది పాత వేర్ హౌస్ కదా? ఓల్డ్ వేర్ హౌస్ అయితే ఏమైంది? మళ్ళీ దానికి లైఫ్ ఇద్దాం. మనం చేసేది కూడా అదేగా. భలే చెప్పారు. Wow. Hi, sir. Whistling. Sir, can I get your details, please? Oh, let me tell about myself. గుర్తుకు రావడం అంటే గుర్తులు రావడం కాదు, తెచ్చుకోవడం. నువ్వు తెచ్చుకుంటేనే కదా గుర్తులు వస్తాయి, లేకపోతే రావు కదా. See, memories are not memories. Sir, నేను అడిగింది మీరు ఎవరు? మీ పేరేంటి? అరే I'm a motivational speaker, god damn it. మీ ఏజ్ ఎంత? గెస్ చేయండి. See, it's the original hair. No Botox. Tight jaw. See, my age is like wine. It gets better with it. Sir. Do you like wine? సార్ ఇవన్నీ నాకెందుకు సార్? All I want to... నీ వల్ల నేను టార్చర్ అనుభవిస్తున్నా. నన్ను నాశనం చేసి నా పిల్లల్ని నాశనం చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావా? ఎవరే పిల్లల్ని నాశనం చేసింది? నీ వల్ల నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నా తెలుసా? I think there is some motivation. Hold it for me, please. అనవసరంగా పెళ్లి Hey, చేసుకున్నాడు. ఏంటి మేనేజ్ లేకుండా అర్చుకుంటా? అందుకే నాకు నచ్చలే. ఐ వాంట్ డివోర్స్. ఈమె నీకు నచ్చకుండానే ముగ్గురు పిల్లలు కదా? ఏదో ఆ 3 రాత్రులు అలా వర్షం కురచడం వల్ల ఇంత జరిగింది నాకు. ఈ బొచ్చులో వర్షానికే ముగ్గురు పిల్లలు కంటే నువ్వు చిరపుంజికెళ్తే అది చెన్నై వేసేవాడిగా. నాకు అవన్నీ ఏం తెలియదు సార్. నాకు డైవర్స్ కావాలి. ఈ ముగ్గురు పిల్లల్ని ఎలా పంచుకోవాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్ తో మేడం దగ్గరకు వచ్చినా ఏదో ఒకటి మీరే చేయాలి సార్. నేను చెప్తా ఐడియా. వచ్చిందా? a plus b whole square is equal to a square plus b square plus 2 ab. అర్థమైంది. మీరు వెళ్ళిపోండి అమ్మా, మేము మాట్లాడుకుంటాం. ఒక్క ఐడియా. ఇంకొక్క వర్షం కోసం రాత్రి కోసం వెయిట్ చేసి ఇంకొక్క పిల్లోనే కదా, దాంతో 4 అవుతారు. ఇద్దరిద్దరుగా పనిచేసుకోవచ్చు. అప్పుడు ఫుల్ హ్యాపీ. సూపర్ సార్. మీరు ఫ్యూచర్ లో మోటివేషన్ స్పీకర్ అవుతారు. థ్యాంక్ యూ. బట్ ఐమ్ ఆల్రెడీ వన్. హలో, నేను ఆల్రెడీ మోటివేషన్ నువ్వు రిజిస్టర్ అయినందుకు ఐఎమ్ హ్యాపీ. కానీ నువ్వు సీరియసే కదా విక్రమ్? నిశ్చయ చెప్పిందిలే నీ గురించి. పెద్ద ఫ్లర్ట్ అంటగా. వాట్? కుకింగ్ నేర్పిస్తావని చెప్పి ఎప్పుడూ అమ్మాయిలతో కిచెన్ లో ఉంటావుంటగా. చూడండి, మీ క్లయింట్ చెప్పిన మాటలని నమ్మి నన్ను జడ్జ్ చేయబాకండి. అయినా నాకు కూడా ఇక్కడ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరకచ్చు కదా. నా రేంజ్కి ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక లాయరు. అలా కాదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే, ఏదో సరదాగా అన్నాను. అంతా బానే ఉంది కానీ ఒక మంచి మందు సెటప్ ఉండుంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మాట్లాడుకోవచ్చు. అప్పుడే కదా నిజాలు బయటకు వచ్చేది. ఇట్ బి ఫన్ టు గో హై అండ్ టాక్ టు చిక్స్, యు నో, జస్ట్ టు ఓపెన్ అప్. నిజంగా కంపానియన్ కోసం వెతికే వాళ్ళకిది, నీలాంటి డెస్పోస్ కి కాదు. ఇడియట్. హౌ డేర్ షీరా, యువర్ ఫ్యూచర్ స్పోస్ కాల్ మీ డెస్పోరా. ఐ కాంట్ టేక్ దిస్ షిట్. వెళ్ళిపోదాం. కార్ స్టార్ట్ చేసి కొంచెం ఏసీ ఆన్ చేయి. డన్. ఎలా కనబడుతున్నాంట్రా డ్రైవర్ రా? ఇక్కడ చూడు. నిజాయితీ, నమ్మకం, ప్రేమ ఒక రిలేషన్షిప్ లో చాలా అవసరం. పెళ్లి 4 మంత్రాలు చదివితే అయిపోతుంది, కానీ ఆ పెళ్లి నిలవాలంటే వాళ్ళకి కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. వాటికి ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. విన్నావా? కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ అంటే అసలు వాటికి నీకేమైనా సంబంధం ఉందా? కనీసం దాని స్పెల్లింగ్ అని వచ్చా? మనకెందుకురా, హ్యాపీగా వెళ్ళిపోయి చిల్లు బేరు కొడదాందా. అయినా నీకు ఇంకో బ్రేకప్ అవసరమా? మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడొచ్చు. పోరా. ఇగో. ఎక్స్క్యూజ్ మీ పవి,
హీ వాంట్స్ టు టాక్. వెళ్ళరా వద్దురా వద్దురా. వెళ్ళరా. ఏంట్రా? హాయ్, నేను మీ అందరిలాగా సెపరేటెడ్, డివోర్స్డ్, వాటెవర్ యూ కాల్ ఇట్. మీకు విషయం తెలుసా, పవి నా వైఫ్కి డివోర్స్ లాయర్. సారీ, నా ఎక్స్ వైఫ్ నిషా. నేను ఒకప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా మీరు నమ్మరు. నిజానికి స్నేహానికి ప్రేమకి మధ్యలో ఒక చిన్న గీత ఉంటుంది. ఆ గీత దాటితేనే ఒక కొత్త ప్రపంచం. పెళ్లి చేసుకునే ప్రెషర్లో నిషా నేను ఆ గీత దాటాలనుకున్నాం, దాటలేకపోయాం. అది పాపం తన తప్పు కాదు. నిషా ఒక అమాయకురాలు. తనవి జస్ట్ చిన్న చిన్న కోరికలు అంతే. కలిసి కూర్చుని కాఫీ తాగటం, చేతులు పట్టుకొని లాంగ్ వాక్స్కి వెళ్ళటం, థియేటర్లో సినిమాలు చూడటం, అంతకు మించి కొంచెం ప్రేమ అంతే. అది నిజంగా నేను ఇవ్వలేకపోయాను. నేను నా సొంత ప్రపంచంలోనే ఉండిపోయాను, బయటికి రాలేకపోయాను, వర్క్లో బిజీ అయిపోయాను. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది. నా సెల్ఫ్ సెంటర్డ్ పర్సనాలిటీకి తను అడ్జస్ట్ అవ్వలేకపోయింది. అయినా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటారు చెప్పండి, సినిమాల్లో తప్ప. జీవితంలో నిజంగా నాలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. చూడండి, నేను ఒక షెఫ్ని. ప్రపంచంలో అన్ని వృత్తుల్లో ఎక్కువ ఫెయిల్ అయ్యేది వంటవాళ్లే. కానీ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ బాగా చేయగలననే నమ్మకంతో ట్రై చేస్తూ ఉంటాం. నేను కూడా అంతే, ప్రేమలో కూడా. ఒక రిలేషన్షిప్ నుంచి బయటికి రావటం చాలా కష్టం. దాన్ని దాటి మరొకరితో ముందుకెళ్ళటం అనేది ఇంకా కష్టం. ఆ ప్రయత్నంలో మాకు చేయూతనివ్వటానికి ఈ రీసెట్ని స్థాపించినందుకు నా జోహార్లు పవి. హాయ్. హాయ్. సో ఏంటి వాళ్ళ థెరపీ. థెరపీయా? కమ్ జాయిన్ us. ఓకే. Hi guys and welcome Miss Mitra. Mitra ma'am is a world-renowned therapist. లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ తో నార్మల్ లైఫ్ లీడ్ చేయలేకపోతున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ లో మార్పులు తీసుకురావటంలో షీస్ అన్ ఎక్స్పర్ట్ అండ్ వీఆర్ లక్కీ టు హ్యావ్ హర్ హియర్. వీఆర్ రియలీ ఆనర్డ్ మ్యామ్. ప్లీజ్. హాయ్ గైస్, మిమ్మల్ని నేను అసలుకి చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. యునో, ఫర్ టేకింగ్ సచ్ అ బోల్డ్ అండ్ అ పాజిటివ్ స్టెప్. మనము ఒక సైకాట్రిస్ట్ కు వెళ్ళినా లేదా థెరపిస్ట్ కు వెళ్ళినా మన కల్చర్ లో మనల్ని కొంచెం వియర్డ్ గా చూస్తారు. లైక్ వీఆర్ కైండ్ ఆఫ్ కుకు, యునో. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఇందులో తప్పే లేదు. ఒక్కోసారి మనకి తెలియకుండానే సొల్యూషన్స్ దొరుకుతాయి. ఎస్, మెంటల్ హెల్త్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ హ్యాస్ టు బి అ ప్రయారిటీ. మీ మెంటల్ హెల్త్ మీకు చాలా అవసరం. మీరు సంతోషంగా ఉంటేనే ఇంకొకరిని సంతోషంగా ఉంచగలరు. ఇట్స్ ఓకే టు నాట్ టు బి ఓకే. నన్ ఆఫ్ us are perfect. We are all perfectly imperfect. Let's share our stories. Open our hearts. Ready for the journey, guys? Because I am.
డౌరీ హెరాస్మెంట్, ఫిజికల్, మెంటల్ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్కి విక్టిమ్ అయ్యాను. అందరు అడ్జస్ట్ అవ్వమని చెప్పారు, సొసైటీ, ఫ్యామిలీ, అది ఇది అని. ఇంకొక్క రోజు నా వల్ల కాలేదు. డిసైడ్ అయిపోయాను. అతని మీద కేసు ఫైల్ చేసి డివోర్స్ తీసుకున్నాను. మేము సెపరేట్ అయ్యి 6 years అవుతుంది. ఇప్పుడు తను అబ్రాడ్లో ఉంది. కానీ నాకే చాలా టైం పట్టింది అందులోంచి బయటికి రావడానికి. అతనికి ఒక ఎఫ్ఐఆర్ ఉంది, అది కూడా నా ఫ్రెండ్తోనే. నేను తను ఎంత హ్యాపీగా ఉంచడానికి ట్రై చేసినా ఎప్పుడేదో బ్లేమ్ చేస్తూ ఉండేది. లైఫ్లో ఎప్పుడు బెటర్ ఆప్షన్స్ కావాలనేది. అందుకే ఒకరోజు నాకన్నా నా బాస్ బెటర్ ఆప్షన్ ఉంది. ఒక మనిషిని అంత ఇష్టపడి ప్రేమించిన తర్వాత మన లైఫ్, మన ఎమోషన్స్, అందుకే మ్యూచువల్ డివోర్స్కి అప్లై చేశాం. కానీ తను కంపెన్సేషన్ కావాలంది. నేను ఇవ్వనన్నాను. జైలుకైనా వెళ్తాను, కానీ నేను చెయ్యని తప్పుకు డబ్బు ఇవ్వకూడదు అనుకున్నాను. రే నువ్వే. వెల్, పెళ్ళైన కొత్తలో అంతా బాగానే ఉండింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. నేను తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదో, లేకపోతే తనే నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందో తెలియదు, కానీ అలా జరిగిపోయింది. ఇప్పటికీ ఫ్రీ అండ్ హ్యాపీగా తిరిగే భార్యాభర్తలను చూస్తుంటే ఐ గెట్ ఎ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఎ ఫెయిలియర్, ఐఎమ్ ఎ డిజాస్టర్ యాక్చువల్లీ. అంత లేదు, కలలేదు పడింది యాక్చువల్లీ. ఇట్స్ ఓకే. ఎంగేజ్మెంట్ రింగ్ అయిపోయింది, వెడ్డింగ్ రింగ్ అయిపోయింది, ఇప్పుడు సఫరింగ్ కూడా అయిపోయింది. పిశాచ్ అది.